తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడండి. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు వలన ఏమొస్తుంది, గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తాను. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా కానివ్వండి, అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో అంటే ఆ మిథున రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడో సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అనమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో.
ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభం నుంచే మీనంలోకి శని వెళ్తున్నాడు కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానంలోకి వస్తున్నాడు. చాలా మంచి వార్త. ఎందుకంటే మొన్నటిదాకా గురుబలం లేదు, శని బలం లేదు, రాహుబలం, కేతుబలం 4 బలాలు లేవన్నమాట. ప్రస్తుతం గురువు మటుకు పంచమ స్థానంలో చాలా ఉన్నత స్థానంలో ఉంటాడు సంవత్సర కాల పాటు. ఏలినాటి శని కూడా 5 ఏళ్ళు అయిపోయి లాస్ట్ 2.5 ఏళ్ళు లాస్ట్ ఫేజ్లోకి వచ్చారు. మీన రాశిలోకి వెళ్తాడు, ద్వితీయ స్థానంలో ఉంటాడు. అలాగే రాశిలో మటుకు రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. రాశిలో రాహు ఉండడం చేత మనం సింహరాశి వారికి ఎలా చెప్పుకునే ఇందాక గ్రహణ సమయం అనమాట. సో మనం ఎంత మంచిగా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎంత బాగా ఉన్నా, వీడు మారిపోయాడు, ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇలా మారిపోయాడు, ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు, అలా మా ఫోన్ ఎత్తట్లేదు, ఏటేటో అంటారు మేడం. సో ఈ కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం అనమాట. ఈ సంవత్సరంన్నర కాలం ఈ గ్రహణ సమయం మటుకు ఉంటుంది. కానీ గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి రాహు మీద ఉంది కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండదు, కానీ ఖచ్చితంగా మటుకు ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. సో ఏలాంటి సైన్ ఎఫెక్ట్ కూడా ఇంకా లాస్ట్ ఫేజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ 2.5 ఏళ్ళు వెళ్ళిపోతే తప్పకుండా మీకు మెయిల్ చేస్తారని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటుందండి. ఇంకోటి పంచమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. మీ ఇల్లు బంధువులతోటి కళకళలాడుతూ ఉంటుంది. అలాగే కొంచెం శ్రమ, కాలం, ధనం వ్యర్థానికి అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. సెక్యూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ కలిసి రావు, మధ్యవర్తిత్వం వహించకండి. మౌనంగా ఉండడం ఉత్తమం. ఎవరి పని వాళ్ళు చూసుకోవడానికి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం. అంటే ఒక్క గురువు బలం, ఒక్క గురువు బాగున్నాడు కాబట్టి ఆ ఒక్క గురువు మీదే ఆధారపడింది అన్నమాట మొత్తం జాతకం ప్రస్తుతం కుంభరాశి వారు. కాబట్టి ఈ సంవత్సర కాలం అతను చూసుకుంటూ ఉంటారు. మనం మౌనంగా ఉండి మన ఎలివేషన్స్ ఏం ఎవరికి చెప్పకుండా, మన సక్సెస్ ఎవరికి చెప్పకుండా, ముఖ్యంగా ఏంటంటే చిన్న పనైనా, చిన్న సక్సెస్ అయినా మన అందరితో పంచుకుంటారు. సో వినేవాళ్ళు, చూసేవాళ్ళు ఆ 10 మందిలో కూడా 9 మంది ఏడుస్తూనే ఉంటారు. 9 మంది ఎవరు ఆనందించేవాళ్ళు ఉండరు. ఓన్లీ వాళ్ళ నోట్లోంచి వాళ్ళ స్మైల్ కనిపిస్తుండొచ్చు వాళ్ళ పెదాల మీద, కానీ ఖచ్చితంగా లోపల మటుకు వాళ్ళకి బాధ, ఏడుపే ఉంటుంది అన్నమాట. ఇంతలా ఎదుగుతున్నాడు, ఇంతలా పైకి వస్తున్నాడు, నరఘోష ఎక్కువ ఉంటుంది, ఏడుపులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారి పరిస్థితి ఏంటంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. పంచమంలో గురువు ఉంది కాబట్టి మంచి ఉద్యోగం కూడా వస్తుంది. కానీ కామ్గా ఉండి, ఏమీ తెలియనట్టుగా మామూలుగా ఉండి ఏదో వచ్చింది అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే సరిపోతుంది. ఏ లాంటి వెళ్ళిపోతే కూడా ఖచ్చితంగా మీకు మేలు చేసే వెళ్తుంది. అయితే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్కు అన్నీ కూడా ద్వితీయ స్థానం. ఆ ద్వితీయ స్థానంలో ఇప్పుడు శని ప్రవేశించి ఉన్నాడు కాబట్టి 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి మరి ఏంటి ఆర్థికంగా ఎలా ఉంటుంది వాళ్ళకి? సో 5 ఏళ్ల పాటు అంటే నష్టమే చేశాడు. ఈ 2.5 సంవత్సరాల మటు ఖచ్చితంగా వెళ్ళిపోతూ మేలు చేస్తాడు. ఎందుకంటే మనకి పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆ బలం ఎలాగో నడుస్తుంటుంది. ఇది వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఇది కూడా మేలు చేస్తాడు. సో ఖచ్చితంగా ఇదివరకు ఉన్న ఉధృతి మటుకు ఉండదు. ఇదివరకు 90% ఉధృతి ఉంటే ఇప్పుడు ఒక 40% ఉధృతి ఉంటుంది. కాబట్టి అంత నష్టం ఏం చేకూర్చాడు. చిన్న మాట పట్టింపు అవన్నీ ఉంటాయి. ఇందాక చెప్పాను గ్రహణ సమయాన్ని. సో మనమే మౌనంగా ఉంటే సరిపోతుంది. ఎవరికి మన ఎలివేషన్ తెలియకుండా ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలంటారు? సో వీరు కూడా శనికే చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మెయిన్గా ఇంకా లాస్ట్ ఫేజ్ ఏలినాటి శని ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, సో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఉధృతంగా ఉందనిపిస్తే మటు శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తారక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.